అసలు ఈ మార్వాడి ఇష్యూస్ని తెలంగాణ సమాజంలో ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా? ఇప్పుడు వస్తున్న ఈ సమస్య మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి నమూనా, మన దృక్పథము ఏదైతుందో దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన సమస్య. భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు, అవును, అసమానతలు, అన్ని రకాల అసమానతలు తగ్గాలి. ఇవన్నీ రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద అందరికీ అందుబాటులో, అందరి సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. ఇది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలి అనే దిశగా భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో వచ్చినప్పుడు 2002లో ఈ యాక్ట్ రద్దు చేశారు. అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరంలో మాల్ వచ్చిందనుకో, మాల్ రావడం వల్ల ఏమైంది, చిన్న చిన్న షాప్స్ అన్నీ మూతపడ్డాయి. తెలంగాణలో స్థానిక వ్యాపారం ఏదైతుందో, వ్యాపారస్తులు ఎవరుతున్నారు, మా ఉద్యోగాలు మావి, మా నీళ్లు మావే, మా భూమి మాదే, మా అధికారం మాదే, మా వ్యాపారం కూడా మాదే అనేటువంటి దాంట్లో భాగమే కదా. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ మధ్య రీసెంట్గా ఒక 2-3 వీక్స్ నుంచి కూడా ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఈ మార్వాడీల ఒక వివాదం నడుస్తోంది. యాక్చువల్గా మార్వాడి గో బ్యాక్ అనే దాకా వస్తుంది. రీసెంట్గా 18th రోజు ఆమన్గల్ బంద్ కూడా ఒకటి మనం చూసాము. రెండు వైపుల నుంచి కొంత పొలిటికల్ ఇష్యూస్ కూడా కొంత దీనిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ మార్వాడి ఇష్యూస్ని తెలంగాణ సమాజంలో ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా? అది ఒక ప్రత్యేకంగా జరుగుతున్న సమస్య కాదు సార్. ఇప్పుడు వస్తున్న ఈ సమస్య మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి నమూనా, మన దృక్పథము ఏదైతుందో దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన సమస్య. ఓకే, ఇవాళ ఒక రోజులో గోబ్యాక్ దాకా వచ్చిందంటే అది ఇవాళ ఒక రోజు వచ్చిన సమస్య కాదు. ఇది మార్వాడికి సంబంధించిన పూర్తి సమస్య కూడా కాదు. ఇది ఒక ఆర్థిక విధానానికి మనం అమలు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి అనే పేరు మీద ఏదైతే జరుగుతుందో సార్, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన సమస్య. ఓకే, భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు, అవును, అసమానతలు, అన్ని రకాల అసమానతలు తగ్గాలి. ఇవన్నీ రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. ఓకే, అంటే ఎటువంటి సమాజం నిర్మించాలి అన్నప్పుడు అందరికీ సమాన అవకాశాలు, సమానత్వ భావన అనేది ఉండాలి. తర్వాత సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద అందరికీ అందుబాటులో, అందరి సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. ఇది అక్కడ మనం ప్రారంభమయ్యాం. 1969లో అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలి అనే దిశగా ఈ ఆర్థిక సంపద ఏకీకృతం కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ఆమె MRTP అని మొనోపలీ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే వ్యాపారం చేసే ఆ ప్రాక్టీసెస్లో మొనోపలీ రాకుండా వ్యాపారాలు జరగాలి. ఇది 1969. కానీ 69లో ఉండేటువంటి రాజకీయ సందర్భము చాలా మారి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో వచ్చినప్పుడు 2002లో ఈ యాక్ట్ని రద్దు చేశారు. చేసి దేశంలో పెట్టిన పోటీ కావాలి కనుక కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్. రిస్ట్రిక్షన్ కాకుండా, రెగ్యులేషన్ కాకుండా డీరెగ్యులేట్ చేసి వ్యాపారస్తులు పోటీ పడితే పోటీలోంచి సంపద పెరుగుతుంది. ఓకే, పోటీ లేకుండా సంపద పెరగదు అని ఒక కొత్త ఆలోచన. అది రాజ్యాంగం అంటే రాజ్యాంగ స్ఫూర్తి కాదని వేరు, కానీ ఆలోచనలో మార్పు వచ్చింది. ఓకే, అభివృద్ధి నమూనాలో మార్పు వచ్చింది. కనుక 2002లో చేసిన తర్వాత అప్పుడు రద్దు చేశారు. ఇది అమల్లోకి 2009లో ఇది కాంపిటీషన్ పెంచాలి. కాంపిటీషన్ కమిషన్, మొనోపలీ రిస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ కమిషన్ బదులుగా కాంపిటీషన్ కమిషన్. ఓకే, అంటే ఈ అంటే స్థూల స్థాయిలో ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ మార్పులు వచ్చాయి. దానివల్ల వ్యాపారము అనే దాంట్లో పోటీ పెరిగింది. ఓకే, ఇక మన రాష్ట్రానికి ఈ మార్వాడి సమస్య దగ్గరికి వస్తే, మార్వాడీలు హైదరాబాద్ స్టేట్లో 150 ఏళ్ల క్రితము వచ్చిన కమ్యూనిటీ ఉంది. రాజస్థాన్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు అప్పటి ప్రభుత్వం కూడా వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళు వచ్చారు, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలను పెంచుకున్నారు. వ్యాపారాలని ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వ విధానము తర్వాత ప్రభుత్వ ఆలోచన విధానం మారిందో
మార్వాడీలు కూడా కొంతగా వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్లో ఏమైందంటే మొదట హైదరాబాద్ నగరంలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చాలా బలంగా ఉన్నారు. టౌన్స్లో కూడా ఉన్నారు. అది నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, ఆల్మోస్ట్ సెకండ్ టౌన్స్ అన్నిట్లో ఉన్నారు. టౌన్స్లో సెకండ్ టైర్ టౌన్స్లో వచ్చారు. తర్వాత ఈ షాద్నగర్ లాంటి ఇంకా చిన్న పట్టణాలు అక్కడ కూడా వచ్చేసారు. షాద్నగర్కు చాలా కాలం వచ్చారు. మహబూబ్నగర్లో ఉండేది షాద్నగర్, మా గ్రామానికి దగ్గర ఉన్న పట్టణం. మేము చిన్నప్పటి నుంచి మార్వాళ్ళని చూసేవాడు, కానీ పెద్దగా మార్వాళ్ళని ఎవరు ఏదో వచ్చారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్నట్టుగానే ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ పోటీతత్వము పెరిగి మీరు ఎంతైనా సంపద చేసుకోవచ్చు అని ఎప్పుడైతే వచ్చిందో, ప్రభుత్వాలు సంపద చేసుకునే వాళ్ళకు ప్రత్యేక రాయితీలు కల్పించి సంపద సృష్టించండి అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత చాలా కాలంగా వ్యాపారంలో ఆరితేరినటువంటి కమ్యూనిటీ ఏదైతుందో, మార్వాడి అంటే అదేమి కులం కూడా కాదు, అది ఒక కమ్యూనిటీ, వ్యాపారం చేసే కమ్యూనిటీ. ఇక గ్రామాల్లో ఇక్కడి ప్రాంతం వాళ్ళు, స్థానిక ప్రాంతం వాళ్ళు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వాళ్ళ జీవితం వాళ్ళు సాగిస్తున్నారు. ఎప్పుడైతే ఈ మొనోపలి టెండెన్సీస్ అది మ్యాక్రో లెవెల్లో కంపెనీల కొడుకో ఇందిరాగాంధీ చేసినా కిందికి వచ్చేవరకు ఈ పోటీలో ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా భారతీయ జనతా పార్టీ అధికం ఈ 10 ఏళ్లలో చాలా వాళ్ళ వేగంగా, ఎందుకంటే ఈ పార్టీకి ఈ మార్వాడి కమ్యూనిటీ లేదా ఈ వ్యాపార కమ్యూనిటీ ఏదైతుందో దానికి చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయి. కనుక వాళ్ళు ఏమైంది, రాజకీయాలు తర్వాత వ్యాపారము కలగలిసిపోయి, కనుక వీళ్ళు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే వ్యాపారం ద్వారా రాజకీయాలు చేస్తున్నారా అనేటువంటిది ఒకటి వచ్చింది. వ్యాపార వర్గాల మీదనే ఈ సమస్య వచ్చింది. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ కమ్యూనిటీ, ఈ వ్యాపారం చేస్తున్న కమ్యూనిటీ ఏదైతుందో ఇది గ్రామీణ ప్రాంతాల దాకా కూడా వెళ్ళింది. గ్రామీణ ప్రాంతాలకు లేదా చిన్న పట్టణాలకు పోయినప్పుడు జరిగేది ఏమిటంటే వీళ్ళది పెద్ద పెట్టుబడి, వాళ్ళు వ్యాపారాలు చాలా కాలం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుబడి, మన దగ్గర ఉండే వైశ్యులు మన దగ్గర ఉండే ఈ వ్యాపారస్తుల పెట్టుబడి కంటే వాళ్ళ పెట్టుబడి చాలా పెద్దది. వాళ్ళకు రాజకీయంగా కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళేటువంటి ప్రాసెస్ ప్రారంభమైందో ఈ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు వెళ్తున్నో వాళ్ళు పోటీ పడలేకపోతారు. మనకు హైదరాబాద్ నగరంలో మాల్ వచ్చిందనుకో, మాల్ రావడం వల్ల ఏమైంది, చిన్న చిన్న షాప్స్ అన్ని మూతపడ్డాయి, ఎంతో మంది నిరుద్యోగులు అయిపోయారు, లేదు దాని మీదే బ్రతికేటువంటి వాళ్ళంతా. ఎందుకంటే మీరు మాల్కు వెళ్తే అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి, ఒకే చోట దొరుకుతాయి. కనుక కన్జ్యూమర్ ఏం చేస్తాడు, అక్కడ ఇక్కడ పోవడం కంటే ఒకే చోటుకు వెళితే మనకు సబ్బులు దగ్గర నుంచి రిఫ్రిజిరేటర్ దాకా వాడు అన్నీ పెట్టాడు. మొదట్లో కొంత చౌకగా కూడా ఇస్తారు సార్, కొంత చౌక కూడా ఇస్తారు, దానికి అడ్వర్టైజ్మెంట్ మెకానిజం ఉంటుంది. ఇప్పుడు ఓలా, ఇప్పుడు ఇవి వచ్చిన ట్యాక్సీలు మొదట చాలా చీప్ గా స్టార్ట్ చేస్తారు, పూర్తి దాని మీద ఆధారపడడం ప్రారంభమైన తర్వాత ఇక పెంచడం మొదలుపెట్టారు. ఈవెన్ జియో కూడా చూసాం. సో ఇది ఈ ప్రాసెస్ అన్ని రంగాల్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు కార్పొరేట్ రంగము విద్యారంగంలో ప్రవేశించిన తర్వాత చిన్న చిన్న స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళు తెలంగాణలో జరపడమే కష్టంగా ఉంది. వాళ్ళ కొన్ని 100,000 స్కూళ్ళను ప్రభుత్వం మూసేస్తామంటున్నారు. ఎందుకు మూసేస్తున్నారు? ఈ పిల్ల ఇంతకాలంగా నడిచాయి కదా స్కూళ్ళు అంటే, ఇప్పుడు స్కూల్ పిల్లకి రావడం లేదు, కావాల్సిన సంఖ్యలో రావడం లేదు. ఎందుకు రావడం లేదు? కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ ఎప్పుడైతే పెట్టారో ఆ ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం అన్నారు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, వాళ్ళు ప్రొపగండా వేరు. కనుక అక్కడ పిల్లలు అక్కడ పోతేనే చదువు వస్తుంది, ప్రభుత్వ స్కూల్ పోతే అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ వస్తూనే ఇంతకాలంగా నడిచిన ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతున్నాయో అవి నడవవు, అక్కడ పోతే చదివే రాదు అనే ప్రచారం జరిగింది. ఓకే. కనుక ఏ రంగంలో, వైద్య రంగంలో కార్పొరేట్ రంగంలో చిన్న చిన్న హాస్పిటల్స్, డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్న వాళ్ళతో పోయారు. ఏ రంగంలో అయినా ఈ కార్పొరేటీకరణ వచ్చినప్పుడు చిన్న వ్యాపారస్తులు కానీ, చిన్న చేతివృత్తులు చేసుకునే వాళ్ళు, చిన్న స్వర్ణకారులు కానీ వాళ్ళు దాని చేత చాలా బాధితులు అవుతారు. వాళ్ళు మొన్న ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన దాంట్లో ఈ స్వర్ణకారులు, తర్వాత ఈ చేతివృత్తుల వాళ్ళు, తర్వాత ఈ వ్యాపారస్తులు వాళ్ళు వచ్చారు, చాలా ఆగ్రహంగా మాట్లాడారు. అంటే అంత ఆగ్రహం ఎందుకుందో అంటే నేను కూడా దాన్ని బహుశా సరిగా జాగ్రత్తగా పరిశీలించకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళతో మన కాంటాక్ట్ లేకపోవడం కావచ్చు, కానీ ఇది బాగా మసులుతున్నది. ఈ మసులుతున్న దశలో ఇప్పుడు వాళ్ళ వీళ్ళు వచ్చి ఒకసారి గ్రామానికి వచ్చి వాళ్ళు షాప్ తెరిస్తే తప్పకుండా వాళ్ళ దుకాణం ఏదైతుందో
దాంట్లో అన్ని వస్తువులు వస్తాయి, వాళ్ళకు డబ్బు ఉంటుంది కాబట్టి అన్ని వాళ్ళ మీద సరఫరా చేసేవాళ్ళు కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు. కనుక ఆ దుకాణానికి వెళ్తే దొరికినన్ని వస్తువులు ఇంకో వేరే దుకాణానికి వెళ్తే దొరకవు, వీళ్ళకి అంత పెట్టుబడి లేదు కనుక ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీకి తట్టుకోలేరు. ఇవాళ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ఈ మార్పు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పు వచ్చింది. కనుక మార్వాడీలు చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు, చిన్న చిన్న పట్టణాలకు వస్తున్నారు, వాళ్ళు చాలా పెద్ద పెట్టుబడితో వస్తున్నారు అనేటువంటి ఆందోళన ఏదైతుందో ఇది వాళ్ళ తెలంగాణలో ఉండే చిన్న వ్యాపారస్తులకు ఆందోళన జరుగుతున్నది. సరే, ఒక్క మార్వాడి కమ్యూనిటీ పట్ల మాత్రమే ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుందా? వేరే కమ్యూనిటీలో మామూలుగా జనరల్గా చాలామంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, బయట నుంచి ఈవెన్ ఫారిన్ నుంచి కూడా హైదరాబాద్లో వస్తున్నాయి. ఎందుకు ఒక పర్టికులర్గా ఈ కమ్యూనిటీ మీదనే? అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమము ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? అప్పుడు మార్వాడులకు వ్యతిరేకంగా జరగలేదు. తెలంగాణ పోరాటం అంతా అస్తిత్వ పోరాటంగా, తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిగింది. ఆంధ్ర గో బ్యాక్ అన్నారు, ఆంధ్ర పెట్టుబడి, మా భూమి మావే, మా నీళ్లు మావే, మా ఉద్యోగాలు మావి అని దానితో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది ఎవరికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అంటే పెట్టుబడిదారులు ఎవరైతే వచ్చి హైదరాబాద్ విపరీతంగా భూములు కొన్నారు, తర్వాత హైదరాబాద్ చుట్టూ కొన్ని వేల ఎకరాల భూములు కొన్నారు, తర్వాత ఎవరైతే సినిమా రంగాల్లో కేవలం వాళ్ళ రాష్ట్రం ఈ అన్ని రంగాల్లో పేదవాళ్ళు తెలంగాణ వాళ్ళు మనం ఎక్కడున్నాము అసలు, మనం ఎందుకు ఇప్పుడు చైతన్య నారాయణ కాలేజెస్ వచ్చిన తర్వాత అన్ని కాలేజెస్, జూనియర్ కాలేజెస్ అన్ని దెబ్బతిన్నాయి. ఈ లక్షల వేల మంది వాళ్ళ దగ్గరనే చదువుతున్నారు. ఈ ధోరణి ఏదైతుందో మీరు అన్ని రంగాల్లో చూడొచ్చు. కనుక తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరికి వ్యతిరేకంగా జరిగిందంటే ఆంధ్ర పెట్టుబడిదారులు వెళుతున్నారు, ఎవరైతే ఇక్కడ తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నారని అనుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా. అది ఆంధ్ర ప్రాంత పేద ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు అసలు అక్కడ ప్రస్తావన రాలేదు. కేవలం హైదరాబాద్ నగరంలో వచ్చి విపరీతంగా పెట్టుబడి పెట్టి ఎవరైతే సంపద చేసుకుని మొదలు పెట్టారు, అప్పుడు ఒక ఉద్యమం వచ్చింది. ఇవాళ మార్వాడీల మీద ఎందుకు వచ్చిందంటే ఇది మార్వాడీలకి నేను మీకు ముందుకు చెప్పిన మార్వాడి ఇవాళ ఒక అనుభవం. ఇది ఇలాంటి ఉద్యమాలు అన్ని రకాల వాళ్ళ మీద పెద్ద పెట్టుబడి ఉండి ఎవరైతే వ్యాపారం చేసుకోనండి, విద్యారంగం నుండి కార్పొరేట్ రంగం, హెల్త్ రంగం, ఏ రంగంలోనైనా పెద్ద పెట్టుబడిదారులు ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఈ మార్వాడి క్యాపిటల్ కానీ లేదా ఈ వ్యాపారానికి సంబంధించిన క్యాపిటల్ అయితే గ్రామీణ ప్రాంతం పోతుందో కొన్ని వేల మంది నిరుద్యోగులు అయిపోతారు. తర్వాత ఈ వైశ్య కుటుంబాలు ఏవైతే నడుతున్నాయో వాళ్ళకి ఇది తప్పించి వేరే ఏం తెలియదు. ఇప్పుడు ఈ రంగం పోతే ఇంకేదో రంగం అయినా పని చేసుకుందామని కాదు, వాళ్ళు తరతరాలుగా అదే వృత్తి చేస్తున్నారు. ఇవాళ ఆ రంగము వాళ్ళు భయపడిపోతున్నారు, మన మూసేసి ఎట్లా అని. స్వర్ణకారులు మా ఊళ్ళో కూడా ఇద్దరు స్వర్ణకారులు ఉండేవాళ్ళు, నగలని అక్కడ చేయించేవాళ్ళు. ఎప్పుడైతే పెద్ద పెట్టుబడి వచ్చిందో స్వర్ణకారులకు పనిపోయింది, చేతిని తప్పుకునేవాళ్ళు, కొన్ని 100,000 సంవత్సరాల చేతి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మిల్లు ఎప్పుడైతే వచ్చినాయో చాలా మేజర్ క్లాత్ ఏది వచ్చిందో అది వాళ్ళ అంత మునిపోయారు, ఆత్మహత్యలు దాకా తీరుస్తారు. వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ రంగం వస్తుందని పంజాబ్లో జరిగిన వ్యవసాయ వాళ్ళు అంటే రైతుల ఉద్యమం ఏదైతే అది పెద్ద పెట్టుబడికి వ్యతిరేకంగానే జరిగింది. అంటే అన్ని ఉద్యమాలు కూడా ఇవాళ బాగా బలముండి, సంపద ఉండి, రాజకీయమైనటువంటి వాళ్ళకు బలముండి వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ దాంతో బాధితులైనటువంటి వాళ్ళు మాకు నష్టం జరుగుతుంది, మా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక ఆందోళన నుంచి వాళ్ళ ఈ సమస్య వచ్చింది. కనుకనే రావడంతో చాలా ఉధృతంగా వచ్చింది. ఉద్యమం చిన్నగా వస్తుంటుంది, కానీ రావడమే హైదరాబాద్లో మీటింగ్ పెట్టడము, హైదరాబాద్లో వైశ్యులు వ్యాపారస్తులు ప్రొసెస్ చేయడం, మామూలుగా బంధకాలు ఇవ్వడం, అక్కడంతా మొత్తం బంద్ జరగడం. ఈ విషయాన్ని పాలమూరు అధ్యయన వేదిక మా కన్వీనరు రాఘవాచార్య ఉన్నాడు, ఆయన నిజానికి ఇప్పుడు కాదు, ఆయన 1-2 సంవత్సరాల నుంచి అధ్యయన వేదిక మీటింగ్ ప్రతిసారి చెప్తున్నాడు. ఈ కమ్యూనిటీ చాలా విస్తరిస్తున్నది, తెలంగాణ ప్రాంతంలోకి గ్రామాల్లోకి వెళుతున్నది, ఇది చిన్న వ్యాపారస్తుల్ని దెబ్బతీస్తుంది. కనుక దీని విషయంలో మనం ఎక్కడో చోటి ఈ సమస్యను చర్చించవలసి ఉంటుందని ఆయన చెప్తూనే ఉన్నాడు. మేము కూడా దాన్ని అంతగా సీరియస్గా ఏదో మార్వాడి ఏదో అన్నారు కానీ ఇంకా పెద్దగా ఆయన పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఆయన ఏదైతే 1-2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఇది జరుగుతున్నది, వాళ్ళు చాలా విస్తరిస్తున్నారు, గ్రామీణ ప్రాంతాలు పోతున్నారు, చిన్న వ్యాపారస్తులు దెబ్బతినేటట్టుగా ఉంది, అసలు తెలంగాణలో ఉండే వ్యాపారస్తులు ఏమవుతారు, వేల సంఖ్యలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి సమస్య నుంచే వాడు ఈ సమస్య.
మరి దీనికి ఏం చేయాలి అనే నిజంగా ప్రజల వైపు నుంచి వచ్చింది ఏమైనా మోటివ్ లాంటివి ఏమైనా కనిపిస్తుంది ప్రజల వైపు అంటే ఇది వ్యాపారస్తులు సాధారణంగా బయటికి రారు, వాళ్ళు తమ వ్యాపారంలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ప్రొసెషన్లకు రారు. వాళ్ళే స్ట్రీట్లోకి వచ్చారంటే ఎక్కడో సమస్య కొంత తీవ్రంగా అయినట్లు. కనుక ఇది వెనక ఎవరు ఉండి నడపాల్సిన అవసరం, సమస్య మనకు కనిపిస్తున్నది కదా, సమస్య కనిపిస్తున్నది, వాళ్ళు చెప్తున్నారు సమస్య, వీళ్ళు వస్తున్నారు, మేము మునిగట్టుగా ఉంది, మాకు రేపు వ్యాపారం చేసిపోతే మేము ఎక్కడ పోవాలి. సమస్య అనేది ఒకటి సీరియస్ సమస్య. నాకుండే వ్యాపారం అది ఒకటే నాకు చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వ్యాపారం ఒకవేళ పోతే వాళ్ళతో నేను పోటీ పడలేను, వాళ్ళ పెట్టుబడితో పోటీ పడలేను, వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్తో పోటీ పడలేము. కనుక నేను పోటీ పడలేని ఒక పరిస్థితిలో నాకేమైనా రక్షణ కావాలి. కానీ ఇక అది చాలా ఎక్స్ట్రీమ్కి పోయి గో బ్యాక్ అనే దాకా వచ్చింది. గో బ్యాక్ అనేది అది ఒక నినాదమే కావచ్చు, కానీ గో బ్యాక్ అనే దానికంటే కూడా మాకు రక్షణలు కావాలి. దానికి మేము సూచించింది ఏంటంటే, ఎట్లయితే మొనోపలి రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్యాక్ ఇందిరాగాంధీ చట్టం ఎట్లయితే తీసుకొచ్చిందో, అలాగే ఈ చిన్న వ్యాపారస్తులని కాపాడడం ఎలా అంటే స్మాల్ బిజినెస్ ప్రొటెక్షన్ బిల్ అని ఏదో ఒకటి తీసుకొచ్చి వీళ్ళకు చిన్న రక్షణ, లేకపోతే ఈ అంటే లోకల్గా ఉండేటువంటి వ్యాపారస్తులకు దెబ్బ తినకుండా, ఒకవేళ వాళ్ళు విస్తరించిన వాళ్ళకైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ వ్యాపారంలో మీరు విపరీతమైన పోటీని పెంచి, ఎందుకంటే వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇవాళ గ్రామస్తులు ఏమంటున్నారు, ఆ పాత మార్వాడీలు వేరు, పాత మార్వాడీలు అంతా కోఎగ్జిస్టెన్స్ కలిసి ఉన్నారు, వాళ్ళు సమాజంలో భాగమై. ఇప్పుడు కొత్తగా ఈ యంగ్ జనరేషన్ ఆఫ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. సమస్య అక్కడ కూడా వచ్చింది. ఈ మొన్న జరిగిన ఈ క్లాస్లో శ్యామ్ టైంతో చర్చన జరిగిన శ్యామ్ దళిత వర్గం చెందినవాడు మార్వాడికి ఆయనకు జరిగిన డిస్కషన్లో ఆయన చాలా అహంకారంగా మాట్లాడాడని అదేదో చూపిస్తున్నారు. అంటే ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ వ్యాపారం చేసుకుంటున్నారు, ఇంతకాలంగా మార్వాడీలు అట్లా మాట్లాడలేదు. ఏం రామ్ మీరే ఏమనుకుంటున్నారు రామ్, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు 10 గంటలకు లేస్తాడు, తాగుబోతులు అది అన్నారు. ఇప్పుడు ఇది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేసిన తప్పు కూడా అది. ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు కూడా మీ తెలంగాణకి ఏం రాదు, మీకు వ్యవసాయం రాదు, మీకు చదివే రాదు అని ఎప్పుడైతే అండములు పెట్టారో, సాంస్కృతికంగా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు అది ఇంకొక షేప్ తీసుకుంటుంది. ఇవాళ అదే ట్రెండ్ ఇక్కడ కనిపిస్తున్నది. మీకు చదువు రాదు, మీరు తాగుతారు అని అన్నారని వాళ్ళు అది విన్న వాళ్ళు ఎవరైతున్నారో ఏంటి అసలు తెలంగాణ పట్ల, ఇక్కడ తెలంగాణలో వ్యాపారం పెట్టుకుని తెలంగాణ వాళ్ళ గురించి, తెలుగు కల్చర్ గురించి, తెలుగు దీని గురించి మాట్లాడుతున్నారు, ఏమిటి ఇట్లా అయిపోయింది అంటే వ్యాపారం నుంచి వాళ్ళు రాజ్యాధికారంకు కొంత రాజ్యాధికారంలో వాటా వచ్చింది అనుకున్నారు కాబట్టి దాని నుంచి అహంకారం వస్తుంది. అహంకారం వచ్చినప్పుడు ఏమైతే మానవ సంబంధం, సున్నితమైన మానవ సంబంధం దెబ్బతింటుంది. ఇవాళ ఎక్కడో ఒకటి అది అలా జరుగుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మార్వాడీ కమ్యూనిటీ కూడా మనం చెప్పేది ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంతో జరిగిన పోరాటాన్ని మీరు చూశారు, తెలంగాణలో ఎట్లా పోరాటం చేశారో చూశారు, దేని కొరకు పోరాటం చేశారో చూశారు. ఈ ప్రాంతానికి వచ్చి పెట్టిన ఈ ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృతితో, ఈ ప్రాంతంలో ఉండే ప్రజల జీవన విధానంతో అక్కడ కలవాలి, కలిసి వీళ్ళలో మనం భాగం అని అనుకోవాలి. కానీ అలా కాకుండా మాది మేము చాలా గొప్ప, మీకేం రాదు అని అనడం ఏది అవుతుందో ఆ కల్చర్ మారాలి. ఒకవేళ ఇక్కడ వాళ్ళు కొంత స్లో అయినా వీళ్ళు స్లో కనుక వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామా అనే దిశగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి, ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు మాట ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వాళ్ళు వచ్చారు, వాళ్ళ వలన వ్యాపారం మనకు ఆదాయాలు పెరిగాయి, జిఎస్టీ పెరిగింది అని అంటున్నారు. కానీ మనుషుల సంబంధాలు మానవీయంగా ఉండాలి కానీ, మనుషుల సంబంధాలు సహకారం చేసుకునేది ఉండాలి కానీ మీరేం వ్యాపారం చేస్తారు? ఇప్పుడు వ్యాపారస్తులు దెబ్బతింటున్న సందర్భంలో ఏం వ్యాపారం చేస్తావు, మీకు చాతనే కాదు అసలు, నువ్వు 10 గంటలకు లేస్తావు, నువ్వు తాగుబోతువు అని అన్నారు అనుకోండి, నా వ్యాపారం పోతున్నది మీ నుంచి నాకు తిట్లు పడుతున్నాయి అని వీళ్ళెవరు అసలు ఎవరో బయట నుంచి వచ్చి నా మీద అంటే అక్కడి నుంచి మొదలవుతుంది. లేకపోతే ఇంత తొందరగా ట్రిగర్ అయ్యేది కాదు. ప్రభుత్వం కూడా ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు చితికిపోకుండా వాళ్ళని కూడా కొన్ని ప్రొటెక్షన్ కానీ కొంత, ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్లు 6 పాయింట్ ఫార్ములాలు మీకు చాలా ఆశ్చర్యంగా తెలంగాణలో ఉండే భూములని వేరే ప్రాంతాల వాళ్ళు కొనడానికి లేదు. అలాగే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగాలు వేరే వాళ్ళు రావడానికి వీలు లేదు. తెలంగాణలో ఇట్లా తెలంగాణ కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అది ఉన్న ఉద్యమం జరిగింది. అలాగే వ్యాపారం తెలంగాణలో స్థానిక వ్యాపారం ఏదైతుందో, వ్యాపారస్తులు ఏవైతున్నారు, మా ఉద్యోగాలు మావే, మా నీళ్లు మావే, మా భూమి మాదే, మా అధికారం మాదే, మా వ్యాపారం కూడా మాదే అనేటువంటి దాంట్లో భాగమే కదా. కనుక ఇది పెద్ద
ఒక అంటే ఘర్షణగా మారకుండా ప్రభుత్వం దీంట్లో జోక్యం తీసుకొని ఓకే ఇక్కడ ఏ చిన్న వర్గాన్నైనా ప్రొటెక్ట్ చేయవలసి ఉంటుంది. ఏ బలహీన వర్గమైనా పోటీ పడలేనప్పుడు రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? అందరికి సమాన అవకాశాలు రావాలి కదా. బట్ పోటీ పడే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ, తర్వాత సాంస్కృతికంగా ఇప్పుడు దళితులు కానీ లేకపోతే ఆదివాసీలు కానీ ఓబీసీ ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. ప్రొటెక్షన్ కావాలంటున్నాం కదా. అట్లే వ్యాపారస్తుడు, వ్యాపారం చేసుకున్నవాడు, చిన్న వ్యాపారస్తుడు, ఇన్ని ప్రొటెక్షన్స్ మనం ఇస్తూనే ఉన్నాం బలహీనలకి. వాళ్ళు ఒక బలహీన వర్గమైనప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ ఎట్లా, వాళ్ళు కూడా కొన్ని రిజర్వేషన్ లాగా వాళ్ళు కూడా కొంత ఉండాలి. కనుక స్థానిక వ్యాపారస్తులు గ్రామాల్లో చేస్తున్న వ్యాపారం చేస్తున్నవాడు అక్కడ వదలాలి. వాళ్ళ జీవితం వాళ్ళు బతకవలసుకొని రాయితీలు ఇవ్వాలి. కానీ అక్కడ కూడా పెద్ద పెట్టుబడి పోయి వాళ్ళ జీవితాలు కూడా ధ్వంసమైతే మాత్రం అదే పరిస్థితిగా గ్రామీణ ప్రాంతం నుంచే సమస్య అందుకుంటే అప్పుడైతే చాలా పెద్ద ఉద్యమంగా మారడానికి ఒక ఆ ధోరణి మనకు కనిపిస్తుంది. ఓకే, రెండు వైపుల నుంచి కూడా కొన్ని ఆవేశకాలు కామెంట్స్ కూడా సార్. అంటే మీరు మహారాష్ట్రలో చూశారు కదా ఎంఎన్ఎస్ పరిస్థితి ఏమైంది, బీహార్లో చూశారు కదా వాళ్ళు మూత పెట్టుకుంటే అన్నట్టుగా కొన్ని కామెంట్స్ అటువైపు నుంచి వస్తున్నాయి. ఇటువైపు నుంచి కూడా గో బ్యాక్ అని కొంచెం ఆవేశంతో కూడిన కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి సార్ ఈ మధ్య. అవి మహారాష్ట్రలో కూడా శివసేన దాంట్లో నుంచి వచ్చింది, అలాంటి దాని నుంచి వచ్చింది. ఎవరు మీరు అంత వచ్చేది, ఇక్కడ ఎందుకు వస్తారు బాంబేకు అనేటువంటి దాంట్లో నుంచే వచ్చింది మహారాష్ట్రలో. ఇప్పటికీ వాళ్ళు శివసేన చాలా స్ట్రాంగ్ గ్రూప్. ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఎందుకు వచ్చింది, దానివల్లనే ప్రాంతీయ పార్టీ వచ్చింది. కనుక ఆ కమ్యూనిటీ మీరేం చేస్తారు, మేము అక్కడ చేస్తున్నాం, ఆ భాష మాన. మీరు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడి యొక్క ప్రయోజనాలు ఆ ప్రాంతానికి కూడా కొంత ఉండాలి. మీరు కేవలము లాభాలు చేసుకొని మేము లాభాలను తీసుకుపోయి మళ్ళీ భూముల గోండలో పెడతాం, భూముల గోండల నుంచి మేము ఏదో పరిశ్రమలు పెడతాం, మేము పరిశ్రమ నుంచి మేము అది చేస్తాం, మేము రియల్ ఎస్టేట్లోకి పోతాం, హౌసింగ్ ఇండస్ట్రీ పోతామని మీరు అటు పోతూనే ఉంటుంది. పెట్టుబడి అలాగే పోతుంటుంది. పోయినా కూడా మీరు ఇక్కడ వాళ్ళని మీరేం చేస్తారు, మేమెంత బలమో తెలియదు. ఒకసారి మీరు బలాబలాన్ని తెచ్చుకుంటే మీరు నిజంగానే రాజకీయంగా ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు. మీరు బలమైన వాళ్ళు కాబట్టి బలహీనంగా ఉన్నవాడు నీ నుంచి నాకు చాలా ఒక రకమైన అస్థిరత వచ్చింది, నాకు రేపు నా వ్యాపారం జరుగుతుందో లేదనే భయం అవుతున్నది అన్నప్పుడు నీకేం భయం లేదు, మేమంటున్నాం, మనంతా కలిసే ఉందాం, మీకైనా కావాల్సిన పరస్పర సహకారం చేసుకుందాం. కానీ మేమంటే ఏమనుకుందాం, మేము వాటి చేస్తాం. భాష ఆ విధంగా ఉంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎందుకు వీళ్ళు సంఖ్యాపరంగా అయితే వీళ్ళు చాలా పెద్ద ఎత్తున్నారు కదా. కనుక అది ఆ కల్చరు క్లాషింగ్ కల్చర్ కాకుండా కోఎగ్జిస్టెన్స్, అది మొదటి తరం నుంచి వచ్చిన మార్వాడీలు ఇక్కడ ఉండే సంస్కృతిలో భాగమయ్యారు, ఇక్కడ ప్రజలతో చాలా సన్నిహితంగానే ఉన్నారు, అది సామరస్యంగానే నడిచింది. ఎందుకు ఇది కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ అవుతుందో, మార్వాడీలో వచ్చిన కొత్త జనరేషను అంటే వీళ్ళంతా అనడం ఏంటంటే ఈ జనరేషన్కు పాత జనరేషన్ లాగా లేదు. ఓకే, పాత జనరేషన్ సౌమ్యంగా లేరు, వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు అని అంటున్నారు. ఈ మార్పును మనం గమనించవలసి ఉంటుంది. కానీ ఇదేదో చెప్తున్నారు, ఇది మానవ సంబంధాల్లో అది చాలా దెబ్బతీసి అది అంతిమంగా ఇలాంటి ఉద్యమాలకు దారితీస్తుంది. కనుక మార్వాడీ కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ అయినా, ఇప్పుడు కన్నడగాలు ఉన్నారు హైదరాబాద్లో, మహారాష్ట్రన్స్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో లేని కమ్యూనిటీలు అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, అందరూ కలిసే జీవిస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రను గొప్పనా, లేక కన్నడిగాలు గొప్పనా, ఇక్కడ గుజరాత్ పంజాబ్ ఏం లేదు కదా. అట్లాగే మార్వాడీలు కూడా ఈ సమాజంలో ఒక భాగం, వాళ్ళకి వచ్చారు, వ్యాపారాలు చేసుకున్నారు. కానీ కొంత రాజకీయ అధికారం వెనుక ఉందని, ఒక భావజాలం వాళ్ళ వెనుక ఉందని, మీరేంటని అనే దగ్గరికి పోవడం అనేది అది వాళ్ళ యొక్క దృష్ట్యా, వాళ్ళ వ్యాపార దృష్ట్యా కూడా అది వాళ్ళకు మనము అది మంచిది కాదు అసలు. అట్లా చేయడం అనేది నా దృష్టిలో వాళ్ళ దృష్ట్యానే అది కొంత వాళ్ళు మళ్ళీ ఆలోచించవలసిన అవసరం ఉంది. జనరల్గా వాళ్ళు ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ హక్కు, మాకు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, మేము జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా అన్నట్టుగా ఒక వాదన కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇటువైపు నుంచి ఏమో టోటల్ మొనోపలీ అవుతుంది, మా వ్యాపారాలను దెబ్బతింటాం అనేది ఒక క్లాష్ వస్తుంది సార్. ఈ కాంట్రడిక్షన్ ఎప్పుడు ఉండేదైనా సరే, వ్యాపారాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, భారత రాజ్యాంగం ప్రకారం ఒక్క నిమిషం కనుక ఎవరైనా ఎక్కడ పోయినా ఏం చేయవచ్చు. నేను ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు కదా రాజ్యాంగం ప్రకారం. మరి ఇక్కడ రిజర్వేషన్ చేస్తే నేను ఇక్కడ అప్లై చేసేటట్లేదు కదా. ఓకే, ఎందుకు
ఎందుకు నేను అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో బయట వాళ్ళు రావడానికి లేదన్నారు అనుకోండి. ఎందుకు రాకూడదు? దేశంలో ఉన్నది యూనివర్సిటీ, అది పబ్లిక్ యూనివర్సిటీ, ఎవరైనా రావచ్చు. కానీ లేదు, ఇక్కడ పిల్లలు చాలా వెనకబడిన వాళ్ళు కాబట్టి ఇక్కడ పిల్లలకే ఇక్కడ విద్య ఉంటుంది కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ లోకల్ పీపుల్కేనే అంటున్నారు. ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకే అంటున్నారు. మా భూమి మాది అంటున్నారు, మా నీళ్లు మావే అంటున్నారు. దేశమంతా ఒకటి, ఎక్కడైనా పోవచ్చు అని కంటే కూడా నదులు ఉన్నాయనుకోండి, నదులు నీళ్ళు ఎక్కడైనా ప్రవహించవచ్చు. కానీ నదుల మీద ఎంత కూడా జరుగుతున్నాయి అంటే ఏదైనా ఒక తక్కువ ఎక్కువ అసమానతలు పెరిగిన కొద్దీ ఆ అసమానతలకు వ్యతిరేకంగా సమాజంలో ఒక టెన్షన్ ఉంటుంది నిరంతరంగా. ఆ టెన్షన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది నయా ఉదారవాద అభివృద్ధి నమూనా ఏదైతే మనము 1990లో మొదలుపెట్టాము, 1980లోనే ప్రారంభమైంది, 90లో పెట్టాము. 90 నుంచి క్లాషెస్ ఉన్నాయి. 90 నుంచి అన్ని వర్గాల మధ్యన ఏదో ఒక టెన్షన్ ఉన్నది. అంతకుముందు అంతా కలిసే ఉన్నారు. కానీ ఈ పోటీ ఎప్పుడైతే పెరిగిందో అక్కడ ఇందిరాగాంధీ ఆలోచనలో అంత పోటీ పెరగకూడదు, పోటీ పెరిగితే కష్టమైపోతుంది కనుక రిస్ట్రిక్షన్ చేయాలన్నారు. దాని మీద కొన్ని మనము పరిమితులు పెట్టాలన్నారు. పరిమితులు పెట్టొచ్చునా అని మనం ప్రశ్న అడిగాము. మరి అందరినీ కాపాడడం కొరకని కొందరి మీద పరిమితులు పెట్టవలసి వస్తుంది. పరిమితులు పెట్టడం వలన కొంత నష్టం జరగవచ్చు, అంటే ఆర్థిక అభివృద్ధి కొంత కుంటుపడవచ్చు. మరి ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది అంటే మీరు ఆర్థికాభివృద్ధి వేగంగా వచ్చి సంపద పెరిగితే అది కేవలం లాభాలకు పోయి వాళ్ళ సంపద పెరిగితే సాధారణమైన మనిషి జీవితం మీద అది ప్రభావం చేయకపోతే అది సాధారణమైన మనిషి అడుగుతాడు కదా, ఇదేమి అభివృద్ధి అని అంటున్నారు, నా జీవితం ఇట్లా అయిపోయింది, మార్పేం లేదు. ఇప్పుడు చేనేత పని వాళ్ళు ఆ చీరలే అమ్ముడు పోవడం లేదు, వేరే వాళ్ళు తెచ్చి నేను చీరలు ఎక్కడైనా అమ్ముకుంటా అంటే మరి నా చీర ఏం కావాలి, నాకు అంత పెట్టుబడి లేదు, నా చీర ఏం కావాలి. చేనేత కార్మికుడు, స్వర్ణకారుడు, మరి నాకు తెలిసిందే ఈ పని, నువ్వేమో పెద్ద ఫ్యాక్టరీ పెట్టి నువ్వు నగలు తయారు చేయడం చేస్తున్నావు, నా నగలు తయారు చేసి వృత్తిపోయింది, మరి నేను ఇప్పుడు ఏం వృత్తి చేయాలి? కనుక ఎప్పుడైనా కూడా ఒక సమాజము ముందుకు పోవాలన్నప్పుడు అభివృద్ధి జరగాలి, తర్వాత కొన్ని రాజ్యాంగ విలువలు స్వేచ్ఛగా చేయడం అని ఉండాలి, తర్వాత చితికిపోతున్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. లేకపోతే సమాజం ముందుకు పోవడం. స్టేట్ లెవెల్లో ఏమైనా చేయవచ్చా సార్ గవర్నమెంట్ పరంగా? స్టేట్ లెవెల్లో అదే ఎట్లయితే కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయో వ్యాపారస్తులకు, చిన్న వ్యాపారులు, భూమి తీసుకోండి, అగ్రికల్చర్లో బయట నుంచి క్యాపిటల్ రావడానికి వీల్లేదు అని మనం రాసుకున్నాం. అంటే బయట నుంచి క్యాపిటల్ రావడానికి వీల్లేదు, మా భూములు మావే, ఇక్కడ భూములు ఎందుకన్నారంటే అక్కడి నుంచి వచ్చేవాడు పెద్ద పెట్టుబడితో వస్తాడు. వీళ్ళు భూములు అమ్ముకోవడం మొదలు పెట్టేస్తే ఇక తెలంగాణ చేతిలో భూములు ఉండవు. కనుక ఇవి ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉందనుకోండి, నార్త్ ఈస్ట్లో మణిపూర్, నాగాల్యాండ్లో ఇప్పటికీ మీరు ఆ రాష్ట్రానికి పోవాలంటే మీరు పర్మిషన్ తీసుకొని పోవాలి, ఆల్మోస్ట్ లైక్ వీసా. ఎందుకు? అదే దేశంలో భాగమే కదా. అంటే అక్కడి వాళ్ళు వేరే వాళ్ళు అందరూ వస్తే మా సంస్కృతి దెబ్బతింటుంది, మా కల్చర్ దెబ్బతింటుంది కనుక రావడానికి వీల్లేదంటే సిటిజన్షిప్ని అక్కడ కన్ఫైన్ చేశారు. ఇట్లా సమాజంలో చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే లోకల్, అవుట్ సైడర్, బిగ్ క్యాపిటల్, స్మాల్ క్యాపిటల్, ఒక డైవర్సిటీ కల్చర్, ఇంకొక కల్చర్, జీవన విధానాల్లోనే చాలా తేడా ఉంది, పండగల్లో తేడా ఉంది, చూసే పద్ధతిలో తేడా ఉంది, బట్టలు వేసుకుని దాంట్లో. కనుక ఈ తేడాను అవి ఎంత బాగుంది, ఇంతమంది రకాల డ్రెస్సులు ఉన్నాయని అనాలి, కానీ వాడి డ్రెస్ మంచిది, వీడి డ్రెస్ మంచిది కాదు అని మీరు అనడం మొదలుపెట్టాను. నాకు ఆ డ్రెస్ లేను నేనేమనుకోవాలి అసలు. కనుక ఈ డిస్క్రిమినేషన్, మనిషికి మధ్యన డిస్క్రిమినేషన్ అనేది అది ఏ రూపంలోనైనా, కులం కూడా అంతే కదా, కులానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ గారు ఎంత పోరాటం చేస్తాడు, ఎందుకు జరిగాయి పోరాటాలు అంటే ఆ దళితులకు ఆత్మగౌరవం అనేది అవుతుందో, ఆత్మగౌరవం ఉండాలి కనుక ఆత్మగౌరవం కొరకు మేము పోరాటం చేస్తాం, మా రక్షణ కొరకు మేము పోరాటం, మా జీవిక కాపాడుకోవడానికి మేము పోరాటం. ఆదివాసులు ఎంత పోరాటాలు చేస్తాం, మేము బయట నుంచి వస్తే మేము ఇక్కడ మునిగిపోతామని. కనుక ఆదివాసీ పోరాటం 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. మరి ఆదివాసీ దేశం అయితే ఇక్కడ నుంచి వెళ్ళే పెట్టుబడిదారు కూడా ఈ దేశం వాడే కదా. అంటే నువ్వు పెట్టుబడిని ఆదివాసీ ప్రాంతానికి తీసుకుపోయినప్పుడు ఆదివాసీకి ప్రయోజనం ఉంటే వాడు ఒప్పుకుంటాడు. వాడిని నిర్వాసితుడిని చేసి నేను అక్కడ అంటే ఇక్కడే మన వ్యాపారస్తులు నిర్వాసితులైతే వాళ్ళకున్న కాస్త పని కూడా పోతే మరి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఇటువంటి సందర్భం వస్తుంది, ఇటువంటి సంక్షోభం వస్తుంది. దాన్ని కాస్త పొలిటికల్ సిస్టమ్కు ఇమాజినేషన్ ఉండి సమస్య మూల కారణాలకు వెళ్ళి నేను ఏం చేద్దామనేటువంటిది ఆలోచిస్తే ఈ సమస్య బహుశా ఇంకా ముందుకు ఇంకా దూరం పోకుండా మనం ఆపవచ్చు. సరే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యంగా యూనివర్సిటీ జేఏసీ నుంచి కూడా ఉస్మానియా జేఏసీ కూడా స్టేట్ లెవెల్ బంద్కి వెళ్తామంటున్నారు.
అటువైపు ఏమో బీజేపీ సపోర్ట్ కొంత ఉండి దీని వెనకాల అర్బన్ నక్సల్స్ ఉన్నారనే కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది కొంచెం ఇంకా టస్సులు పెరిగేటట్టుగా కనిపిస్తోంది. గవర్నమెంట్ ఏమైనా జోక్యం చేసుకొని వీటిని ఏమైనా చేయొచ్చా సార్? ఈ టైంలో కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది కదా. అంటే ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడైతే అవకాశవాదంగా మారిందో, రాజకీయాలు మొత్తం సమాజాన్ని సమగ్రంగా చూసి ఈ సమాజాన్ని కొంత సంయమనంగా తర్వాత అందరూ కలిసి ఉండేలాగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడం ఎట్లా, ఓకే, ఇది రాజకీయ పార్టీల యొక్క ప్రధానమైన ఎజెండా అయితే ఈ సమస్యలు రావు. కానీ రాజకీయ పార్టీలకు ఏది అవసరం ఉంటే అది, అప్పటికప్పుడు అవసరం ఏది ఉంటుందో అది, అవి ఓట్లు పడతాయని అంటే ఆ నినాదం అంతే తప్పించి ఈ దేశ భవిష్యత్తు ఏమిటి, ఓకే, ఈ సమాజం ఎలా ఉండాలి, మనం ఎటువంటి సమాజ నిర్మాణం చేసుకోవాలి, దాంట్లో రాజకీయ పార్టీగా నా బాధ్యత ఏమిటి అని ఆలోచిస్తే సమస్యలు ఇంత ఇదిగా ఉండవు. అట్ట కాకుండా ఏమైపోయిందంటే రేపు ఎన్నికలు జరుగుతున్నాయి ఏదో చెప్పి ఏదో చేసి మనుషుల మధ్యన విద్వేషం రెచ్చగొడితే నాకు ప్రయోజనం, విద్వేషం రెచ్చగొడడం వలన సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది, విద్వేషాల వల్ల జరిగే హింస ఎంత జరుగుతుంది, ఎన్ని ప్రాణాలు పోతాయి. అటువంటి ద్వేషాన్ని మనం పెంచకూడదు. ఇవాళ ఓట్లు వచ్చినా రాకున్నా మన సమాజంలో అందరూ కలిసి ఉండేట్లుగా మనము ప్రయత్నం చేయాలి అండ వేరు. కానీ రెచ్చగొట్టి అప్పటికప్పటికి గెలవడం ఏదైతుందో ఇది రాజకీయ పార్టీలు ఇంత నేరోగా ఇంత సంకుచితంగా ఆలోచించి ఎట్లయినా పవర్ ఎందుకు, ఇప్పుడు పవర్ రావాలంటున్నారు, పవర్ ఎందుకంటే సమాజాన్ని మరింత మెరుగైన సమాజంగా తీర్చిదిద్దడం కొరకు పవర్ కావాలి. కానీ పవర్ ఎందుకంటే నేను దాని నుంచి లాభాలు చేసుకుంటాను, నేను ఇంకా చాలా మెరుగుపడతాను అని అనుకోని రాజకీయ నాయకుడు ఆ రాజకీయాలు వస్తే ఈ రాజకీయాలు ఇట్లా వస్తాయి, లేని సమస్యలను సృష్టించి ఒకరికొకరి మధ్యన విపరీతమైన బల ప్రయోగం హింస పెంచితే ఆ హింస పెరిగితే నీకు ప్రయోజనం జరగవచ్చు, నువ్వు అధికారంలోకి రావచ్చు, కానీ నీ సమాజం ఏమవుతుంది, నీ దేశం ఏమవుతుంది అనేది ఆ ఆలోచన లేనప్పుడు, అంత దీర్ఘకాలమైన ఆలోచన లేనప్పుడు ఇది వాళ్ళ భారతదేశ రాజకీయాలన్నీ వాళ్ళ దాంట్లో అది ఐడెంటిటీ కావచ్చు, నా అస్తిత్వమే కావచ్చు, మా తెలంగాణ అస్తిత్వమే కావచ్చు, అది మహారాష్ట్ర అసలు ఇప్పుడు మహారాష్ట్రలో హిందీ భాష గురించి, కర్ణాటకలో హిందీ భాష గురించి, తమిళనాడులో హిందీ భాష గురించి ఎంత గందరగోళం జరుగుతున్నది. హిందీ భాష తప్పు కదా, అది కూడా చాలా అందమైన భాషనే, ఓ భాష నేర్చుకోవడం తప్పేం లేదు. కానీ నీ భాషను తీసుకొచ్చి నువ్వు దాన్ని బలప్రయోగంగా చేసి నా భాష గొప్పది, నా భాషను నేర్చుకోవాలి అనడము అప్పుడు నేను అంగీకరించాను. ఎవరైనా వచ్చి ఇంకో భాష నేర్చుకుంటే మంచిదే కదా, మీకు తెలుగు చాలా గొప్ప భాష, దానికి విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది, మీకు సాహిత్యం ఈ సంస్కృతి ఈ సాహిత్యం కూడా మీరు నేర్చుకోవచ్చు కదా అని వేరు. నీ సాహిత్యం ఏం సాహిత్యం, నా సాహిత్యం చాలా గొప్పది, మీరేం రాశారు, ఇవి చూడండి ఎంత గొప్పగా ఉన్నాయని అంటే అక్కడ మనిషి వాడి అస్తిత్వము సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దానికి రెసిస్ట్ చేస్తారు. ఈ ప్రతిఘటన అనేది అక్కడి నుంచి వస్తుంది. కనుక మన సమాజంలో ఇంకా ఈ విలువలు, మనిషిని గౌరవించడం, ఇతరుల పట్ల కొంత వాళ్ళు చితికిపోతుండే కన్సర్ను, ప్రభుత్వాలు అందరి గురించి ఆలోచించడం, పెరుగుతున్నటువంటి అసమానతలు ఏవైతున్నాయో వీటిని ఎట్లా తగ్గించడం, తర్వాత కాస్త సమానత్వ భావన ఏదైతుందో, సమాన అవకాశాలు ఏవైతున్నాయో రాజ్యాంగంలో ఎంత బాగా రాసుకున్నారు. రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, ఆదాయంలో అసమానతలు తగ్గాలి, అంతస్తుల్లో అసమానతలు తగ్గాలి, అవకాశాల్లో అసమానతలు తగ్గాలి, సౌకర్యాల్లో అసమానతలు తగ్గాలి. ఇన్ఈక్వాలిటీస్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్, ఈ అన్ని అసమానత తగ్గాలని రాస్తున్నాయి. ఇవాళ అన్ని అసమానతలు పెరుగుతున్నాయి. ఈ పెరగడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. రాజ్యాంగం బాగానే ఆలోచించింది, అందరికీ సమాన అవకాశాలు ఇస్తే సమాజంలో సామరస్యత ఉంటుంది. ఇవాళ అనే అసమానత పెరుగుతున్న కొద్దీ కింద ఉన్నవాడు, చితికిపోతున్నవాడు, వాడు ఎందుకు కోరుకుంటాడు, వాడు ఎప్పుడో లేచి కూర్చుంటాడు, వాడికి ఉన్న బలం ఉన్నంతతోనే ఆ బలంతో పోరాటం చేస్తాడు, మంచి ఘర్షణ వస్తుంది. ఒక విశాలమైన రాజ్యాంగంలో వాళ్ళు చాలా ఆలోచించే రాజ్యాంగం ఎటువంటి సమాజం కావాలని వాళ్ళు ఒక రూపురేఖలు చెప్పారు. ఈ దిశగా మీరు పోవాలి, పోతే ఈ సమాజం నిలబడుతుంది అని రాజ్యాంగం మనకు వాగ్దానం చేసిన ఒక స్వప్నాన్ని ఇచ్చింది. రాజ్యాంగాన్ని పక్క పెట్టేసి మనిషి వంటి పని చేసుకుంటామని అంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటో, దాని నుంచి వచ్చే పర్యవసానం మనం చూస్తున్నాం. ఇంతటి అసమానతల కాలంలో సార్ ఈ వైరుధ్యాలు లేకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందా? అంటే క్రైసిస్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వైరుధ్యము ఒక స్టేజ్ ఎట్లు పోయిందంటే సామరస్యంగా పరిష్కరించుకునే ఆ వెసులుబాటే లేకుండా, కాబట్టి రాజ్యం స్టేట్ డివైడ్ అయిపోయింది. మీరు స్టేట్ డివిజన్ ఆపగలగరా అంటే మేము చాలా కాలం దాని గురించి వాదించాము. ఈ స్టేట్ ఒకవేళ మీరు ఇది చేయాలంటే
మీరు ఈ అరోగెన్స్ ఇవంతా పోవాలి. అసలు ఇక్కడ ఈ ప్రాంతం వచ్చి మీ తిండి బాగాలేదు, మీ భాష బాగాలేదు, మాదే గొప్ప భాష, ఈ అరోగెన్స్ ఏదైతుందో అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, కానీ వచ్చే దీంట్లో ఎవరెవరిని ఏమన్నారు, మీరు సమాజంలో భాగమైతే. ఒకసారి మేము కృష్ణా జిల్లాకు పోతున్నాను, నేను ఒక ట్రైన్లో కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మనది ఎక్కడ అని అడిగారు నన్ను. మరి మహబూబ్నగర్ మీది మహబూబ్నగర్, మీరు ఇంత జ్ఞానం ఉంది, ఇంత బాగా మాట్లాడు, తెలుగు ఎలా మాట్లాడు, స్వచ్ఛంగా తెలుగు మాట్లాడు, మీది మహబూబ్నగర్ ఏంటండి అంటే ఇంకొక ఆయన సార్ లేదు తమాషకు చెప్తున్నాం, సార్ మహబూబ్నగర్ ఎందుకైతే ఇట్లా ఇదేంటి అసలు 5-6 మంది ఉన్నారు వాళ్ళు. నేను చివరికి తన్నొప్పి ఎందుకని ఎప్పుడో మా ముత్తాతను ఎవరో కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ మైగ్రేషన్ వచ్చాయని చెప్తున్నాను కదండి, మీరు కృష్ణా జిల్లా అని చెప్తున్నాం, మీరు మహబూబ్నగర్ జిల్లా ఎలా అవుతుందండి అంటే ఈ దీంట్లో మనకు కనిపించేది ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు నేను ఒకళ్ళు మాట్లాడి వాళ్ళకు నేను నచ్చింది అయితే మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జిల్లా గౌరవం పెరగాలి జిల్లా మీద. అట్లా కాకుండా మీరు ఆ జిల్లానే కాదనడం, ఈ రెండిట్లో తేడా ఉంది. అంటే మహబూబ్నగర్ జిల్లాలో కూడా చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నారండి అని అనడం వేరు, మీరు మహబూబ్నగర్ జిల్లానే కాదనడం వేరు, ఈ రెండుకి చాలా తేడా. ఓకే, ఈ రిలేషన్ ఇప్పుడు మార్వాడీలు మా కల్చర్ గొప్పది, మీదేంటి మీరు తాగబోతులు అనుకోలేకపోతే మీరు 10 గంటలకు లేస్తాను. ఇప్పుడు ఎవరి జీవన విధానం వాళ్ళకు ఉంది, వాళ్ళు ఇంతకాలంగా మనుషులు బతికారు కదా, ఇంతకాలం ఏదో పని చేసుకుంటూ బ్రతికారు కదా. మీరు వాళ్ళను మీరు తాగుబోతులు అని చెప్పి మీకు పంచాయతీ కాదని చెప్పి ఇంకా పైనుంచి మా వ్యాపారం కూడా దెబ్బతీస్తామని అంటే మనుషులు ఇక కల్చర్ను తిట్టినా మనుషులు ఏదో ఒక స్థాయిలో, కానీ నా జీవికనే పోతున్నది అన్నప్పుడు మాత్రం సమస్య కొంత అది తీవ్రమవుతుంది. ఇప్పటికైనా కొంత సమాజంలో ఒక చర్చ జరగాలి. అది మార్వాడి కమ్యూనిటీ కావచ్చు, అది ఆంధ్ర కమ్యూనిటీ కావచ్చు, ఇదే ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు. ఆ కమ్యూనిటీ ఆలోచించవలసింది ఏమిటంటే ఇంత డైవర్సిటీ, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో మనం కూడా ఈ వైవిధ్యాన్ని మనం దాన్ని గౌరవిస్తూనే, వైవిధ్యం పట్ల ఆకర్షితమవుతూనే మన వైవిధ్యాన్ని కాపాడుకొని మిగతా వైవిధ్యాలన్నింటినీ గౌరవించాలి. ఇది భారతదేశం యొక్క చారిత్రక అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.